जय श्रीनिवास जय वेंकटेश वृषशैलनाथ श्रीपद्मनाभ वैकुंठनाथ जय विष्णुतेज राजाधिराज तव जय 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 देवादिदेव जय वासुदेव श्रीरामचंद्र जय कल्किरूप शौरीश मोदन देवीनाथ जय 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 जय। ఏప్రిల్ మాసం 4వ నెల 1వ తారీఖు సప్తమితో మొదలుకొని 30వ తారీఖు సప్తమి మంగళవారంతో ముగిసేటటువంటి ఈ నెల వ్యవధి రోజుల కాలంలో మేషరాశి కలిగిన వారి యొక్క ప్రేమకు సంబంధించిన ప్రేమ ఫలితాలు, ప్రేమికులలో తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు, ప్రేమికుల యొక్క ఈ సమధి కాలంలో జరిగేటటువంటి కొన్ని పరిస్థితులు ఏ విధంగా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో కొన్ని విషయాలు మీకు వివరణ తెలియపరుస్తాను. మేషరాశి కలిగినటువంటి వారి ప్రేమికులలో ముందుగా ఈ మాసకాలంలో ఈ రాశి కలిగినటువంటి వారికి ఏదైతే గత కొంతకాలంగా ఈ ప్రేమకు సంబంధించినటువంటి ఒక టెన్షను, ఈ ప్రేమకు సంబంధించినటువంటి అంశం వలన దిగ్భ్రాంతి పడుతూ ఆ సమస్యలో నుంచి బయటపడలేక అందులో నుంచి పూర్తిగా సమస్య వాళ్ళకు అనుకూలంగా మారగా ఏ విధంగా ముందుకెళ్ళాలి ఏంటో తెలియనటువంటి ఒక దిగ్భ్రాంతిలో పడినటువంటి అంశం ఏదైతే ఉంటుందో, ఒక్కొక్కసారి ఈ అంశం అనేది మైండ్లోకి వచ్చినప్పుడు ఇటు కొంతమంది చదువు పరంగాను ఉద్యోగ పరంగాను ఇంట్లో వాళ్ళకి ఫ్యామిలీ కూడా చెప్పుకోలేక మానసికంగా వేతన పడుతున్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉంటూ దాని గురించి డిప్రెషన్లో ఉన్నటువంటి వారికి ఈ సమయకాలము ఆయా బాధ నుంచి, ఆ సంబంధించినటువంటి సమస్య నుంచి, ఆ డిప్రెషన్ నుంచి బయటపడి పూర్తిగా ఆ ఒక కోమాలో నుంచి మనిషి బయటపడితే ఏ విధంగా ఉంటుందో ఆ రకంగా ఆ సమస్యలోంచి వారికి బయటపడేటటువంటి పరిస్థితి, సమయము అనుకూలించేటటువంటి ప్రభావం ఈ సమయకాలంలో ఈ రాశి కలిగినటువంటి వారు స్త్రీలలో కానీ పురుషుల్లో కానీ తప్పకుండా జరిగేటటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కొంతమంది ప్రేమికులు ఈ సమయకాలంలో ఏదైతే వారి ఇరువురి మధ్య గత కొంతకాలంగా సమస్యలు లేకుండా చిన్న చిన్న సమస్యలు వచ్చినా దూరం అవుతూ తిరిగి మళ్ళా కలుసుకొని కొంతమంది నెలల తరబడి, సంవత్సరాల తరబడి, ఏళ్ల తరబడి ఉన్నటువంటి అభిమానం ఉన్నటువంటి ప్రేమికుల మధ్య కూడా మధ్యవాళ్ళు ఏదో ఒక విధంగా వారిని చెడగొట్టేదానికి, విడతీసేదానికి, ఇరువురు ప్రేమలను ముడిపడుకోకుండా దూరం చేయటానికి పెద్దల నుండి కానీ, వీరికి స్నేహితుల్లో ఉన్నటువంటి స్నేహితుల వలన కానీ, వీరు కూడా ఉంటూ వారి యొక్క మైండ్ సెట్ని వేరే వారి మీద షిఫ్ట్ చేయటము, మధ్యలో పరిచయమైనటువంటి వ్యక్తులు వారిని తిరిగి మరలా వారి వైపు మలుచుకోవటం వలన ప్రేమాభిమానం ఉన్నవారు కూడా విడిపోవడానికి ఈ సమయకాలంలో కూడా కొన్ని సమస్యలు, ఇబ్బందులు తలెత్తేదానికి, మధ్యలో వాళ్ళు చేసే కొన్ని పనుల వలన దూరం అయ్యేదానికి కూడా ఈ సమయకాలం ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. కాబట్టి అటువంటి విషయాల్లో కూడా తగు జాగ్రత్తగా నడుచుకోవటం మంచిది. ఇక ఈ రాశి కలిగినటువంటి వారికి ఒకప్పుడు ప్రేమాభిమానం ఉండి విడిపోయినటువంటి వారు తిరిగి కలుపుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు, కానీ అంత పెద్ద అనుకూలత కనిపించదు. ఎందుకంటే వారి ఇరువురు మధ్య జరిగినటువంటి దూరం వలన ఎవరైతే దగ్గర కావాలని కోరుకుంటారో వారికి పెద్ద అంత అనుకూలత, సౌఖ్యత లేకపోవటము, వారి గురించి ఎన్ని ప్రయత్నాలు చేసినా అంతగా ఫలించకపోవటం వలన కాస్త ప్రెషర్కి, టెన్షన్కి లోనయ్యేటటువంటి పరిస్థితులు కూడా జరుగుతాయి. కొంతమంది తమ ప్రేమించినటువంటి అంశాన్ని ప్రేమికులతో తెలియపరచడానికి ఈ సమయకాలం అనుకూలిస్తుందా లేదనే దాని గురించి పరిశీలన చేస్తే, ఏదైతే ఏప్రిల్ మాసం 4వ నెల ఉంటుందో ఈ సమయంలో మీరు ప్రేమించినటువంటి విషయాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో తెలియచేయకూడదని అనుకున్నా కూడా మీరు ప్రేమించిన వారికి తెలిసేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ వారికి తెలిసినా కానీ తెలియనట్టుగానే మీతో నడుచుకునే పరిస్థితులు చేస్తారు. మీరు కూడా తెలిసినా కూడా తెలియనట్టుగానే నడుచుకోవడం మంచిది. ఎందుకంటే పరస్పరంగా మీ ప్రేమాభిమానాల గురించి మాట్లాడుకునే సమయం ఇది కాదు. కాబట్టి అలాగే మీ ప్రేమను తల్లిదండ్రులకు చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఈ సమయకాలం మీకు అనుకూలంగానే ఉంటుంది. దాన్ని బట్టి ఏదైతే మీరు ఇష్టపడుతున్నటువంటి వ్యక్తి గురించి పెద్దవారికి తెలియపరచాలనుకుంటున్నారో ఆ విషయాన్ని ఈ సమయకాలంలో మీరు మొదట 8వ తారీఖు అమావాస్య దాటిన తర్వాత చైత్రమాసం వస్తుంది. ఆ చైత్రమాసంలో ఈ సమయాన్ని బట్టి మీరు తెలియపరచుకోవడం వలన
కొంత మీకు అనుకూలతమైనటువంటి స్పందన లభించే పరిస్థితులు జరుగుతాయి. కానీ ఏది తెలియపరిచినా ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా కాకుండా కొంత మరుగున పడి, అంటే ఏదైనా ఆ వ్యక్తి గురించి చెప్పడమే తప్ప వారి వివరాలు, ఎక్కడ ఉంటారు, ఏమిటి, ఏం చేస్తుంటారు అనే దాని గురించి కాకుండా మీరు ఇష్టపడ్డారన్నటువంటి అంశాన్ని తెలియపరచడం మంచిది. ఇక ఏదైతే మీరు తల్లిదండ్రులకు తెలియచెప్పడం వలన మీకు కాస్త కొంత మొదట్లో కొంత వ్యతిరేకత భావంతో వచ్చినా మీకు క్లారిటీ ఉంటుంది. దాన్ని బట్టి మీరు ఏం చేయాలనేది ముందు కూడా మీకు అర్థమవుతుంది కాబట్టి అది గుర్తుంచుకోవాల్సిన అంశం. ఇక ఈ రాశి కలిగిన వారికి ప్రేమని పెళ్లి వరకు తీసుకెళ్లేటటువంటి అంశంలో పెద్దవాళ్ళ నుండి కొంత వ్యతిరేకతలు మీకు ఏర్పడటానికి కారణం ఏమిటంటే వారు వేరే సంబంధాల మీద ఆలోచన పెట్టుకోవటం, కొంతమంది కులమతాలు వేరే అవటం వల్ల, ఇంటర్ క్యాస్ట్ అవటం వలన, దాని వలన మీ ప్రేమకి సంబంధించి కొన్ని సమస్యలు, ఇబ్బందులు పెద్దల నుంచి వ్యతిరేకత అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే మీ మీద వారికి ఏదైతే కొంతమంది ఇంటర్ క్యాస్ట్ అటువంటి మ్యారేజ్ చేసుకోవాలని ప్రయత్నం చేసి ఇంటర్ క్యాస్ట్ లవ్ అయితే నడుస్తుందో అది వారు ఇష్టపడకపోవటం, వారికి కొంతమంది చెప్పుడు మాటలు చెప్పి చెడగొట్టేవారు ఉండటం వలన కూడా మీ మీద ఉన్నటువంటి అభిప్రాయం కాస్త వ్యతిరేకతగా మారే అవకాశం కూడా ఉంది. అందులో కాస్త కొంచెం జాగ్రత్తగా నడుచుకోవటం మంచిది. అలాగే కొన్ని వివాహేతర సంబంధాలు, అంటే సహజంగా ఈ రాశి కలిగినటువంటి స్త్రీలలో కానీ పురుషులలో కానీ ఇల్లీగల్ కాంట్రాక్ట్ సంబంధించినటువంటి వివాహేతర సంబంధాలకు సంబంధించినటువంటి సమస్యలు ఈ సమయకాలంలో ఎక్కువగా చోటు చేసుకోవటము, వాటి వలన డిప్రెషన్లోకి వెళ్ళటము, ఆ సమస్యల వలన ఫ్యామిలీ పరంగా, ఇంట్లో వాళ్ళ పరంగా, అయిన వాళ్ళు బంధువుల మధ్య కూడా మీ పరువు ప్రఖ్యాతలు అనేది దిగజారిపోయే పరిస్థితులు రావటం, ఏదైతే పిల్లలు, కుటుంబం, భార్య, భర్త ఇలా ఉండి కూడా కొన్ని వివాహేతర సంబంధాల్లో పడిపోయి వెనక తిరిగి రాలేని పరిస్థితులలో మానసికమైనటువంటి ఆందోళన వలన కూడా ఆరోగ్యపరంగా, హెల్త్ పరంగా, డబ్బు పరంగా కూడా కొన్ని ఇబ్బందులు, సమస్యలు చోటు చేసుకుంటూనే అవి పోయినా పర్వాలేదు, కానీ ఈ నమ్మిన వారు పోకూడదనేటటువంటి మీ యొక్క పట్టుదలతో ఏదైతే మీరు ఆ బంధంలో నిలబడిపోతారో దాని వలన మీకు కొంత సమస్యలని, కేసులని, ఇబ్బందులని, ఈ తరహా ఇబ్బందులు, వ్యతిరేకతలు కూడా ఏర్పడే పరిస్థితులు ఈ సమయకాలంలో ఈ రాశి కలిగిన స్త్రీ పురుషుల్లో కూడా అధికంగా ఉంటుంది. అలాగే కొంతమంది ఫారిన్ కంట్రీస్లో అక్కడ బతుకు తెరువు చేస్తూ ఉద్యోగాల కోసం, చదువుల కోసం వెళ్ళి అక్కడ కొంతమంది యువకులలో కొన్ని పరిచయాలు, ప్రేమలు ఏర్పడటము, అవి మధ్యలోనే కొంతమంది వ్యక్తుల వలన విడిపోవటము, తర్వాత కొంతమంది సాఫ్ట్వేర్ ఫీల్డ్లో కానీ, గవర్నమెంట్ జాబుల్లో కానీ, ప్రైవేట్ జాబుల్లో కానీ అక్కడ బతుకుదోరు కోసం వెళ్ళిన స్థానంలో అక్కడ కొంతమంది పరిచయాలు, స్నేహాలు ఏర్పడి అక్కడ వారి నుంచి స్నేహంగా, అభిమానం ఉండి మధ్య వాళ్ళ వలన విడిపోవటము, మొదట్లో ఉన్న ప్రేమ తదుపరి లేకోకుండా కాస్త ఇబ్బందులు ఏర్పడటము, ఇలా వారిని కలవడానికి చేసే ప్రతి ప్రయత్నంలో కూడా ఈ సమయకాలం మీకు ఎంతో కొంత వ్యతిరేకతలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ వ్యతిరేకతలు అనేది ఈ మాసంలో మీకు మానసికమైన ఆందోళనను, సమస్యలను కలిగించే పరిస్థితులు ఎక్కువగా చేయగలుగుతాయి. ప్రశాంతంగా ఉన్నాము కదా, మనకు సమస్య లేదని అనుకోవడానికి వీలు లేదు, ఇది గుర్తుంచుకోవాల్సిన అంశం. కాబట్టి చాలామంది ప్రేమికుల మధ్య అసలు ప్రేమ సమస్యలు మొదలయ్యేది అనేది ముఖ్యంగా వారి ఇరువురి మధ్య వేరే వాళ్ళ యొక్క నిర్ణయాలు, వేరే వాళ్ళ నిర్ణయాలు వీరి నిర్ణయాలను మారుస్తున్నప్పుడు, వీళ్ళు మనస్తత్వాలని వీరు కాకుండా పక్కవారు డిసైడ్ చేసినప్పుడు, కావాలని కొంతమంది కొన్ని చెడు ప్రభావాలు చేయటము, వశీకరణం చేయటము, విడిపోవడానికి కొన్ని చేసే పూజలు, ప్రభావాల వలన, అలాగే ఒక్కొక్కరు వివాహేతర సంబంధాల్లో కానీ, ప్రేమ సమస్యల్లో కానీ పూర్తిగా పెద్దవాళ్ళని కానీ, ప్రేమికులను కానీ అన్ఎక్స్పెక్టెడ్గా దూరం చేసుకునే పరిస్థితులు ఎదురవుతున్నాయంటే వారి మీద జరిగిన కొన్ని చెడు ప్రభావాల వలన, కొన్ని దుష్ట ప్రయోగాల వలన కూడా అభిమానం ఉన్నవారు వ్యతిరేకత కావటము, వ్యతిరేకతగా ఉన్నవారు సంబంధం లేకుండా పోవటము, ఈ తరహా ప్రభావాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి అటువంటి పరిస్థితులు ఏదైతే ఈ రాశి కలిగిన వారికి ఈ సమయకాలంలో జరిగేటటువంటి పరిస్థితులు ఉన్నాయో అందులో మీరు కాస్త ఓపికగాను, కాస్త నిదానంగాను, సమస్య జరిగినంత మాత్రాన దాని గురించి ఆందోళన చెందే పరిస్థితి లేకుండా దాని నుంచి ఏ విధంగా బయటపడే పరిస్థితులు చేసుకోవాలి,
ఒక సమస్యని ఎలా ఫైట్ చేసి దాని నుంచి నిలబడాలనేటువంటి ప్రయత్నంలో మీరు కాస్త ఓర్పుగా ఉండగలిగే ప్రయత్నమే ఈ సమయంలో మీరు పాటించవలసినటువంటి సమన్వయం. ఇంకా మీ వ్యక్తిగత జీవితంలో అలాగే ఈ సమస్యల వలన కొంతమంది లేనిపోయినటువంటి ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకోవడం, అఘాయిత్యం చేసుకోవడం, ఏ విధంగా ఈ సమస్యల నుంచి బయటపడాలో తెలియక మానసికంగా కుంగిపోయే పరిస్థితులు చూస్తూ ఉంటాము. ఆ తరహా సంబంధించిన ప్రభావాలు ఏమైనా ఉండి వాటి నుంచి బాధపడుతున్న పరిస్థితులు ఏదైనా జరుగుతున్నా, ఈ సమస్యల నుంచి ఏ విధంగా బయటపడాలో మీకు తెలియకపోయినా తప్పకుండా కింద కనబడుతున్నటువంటి నెంబర్లను సంప్రదించి మీరు అపాయింట్మెంట్ తీసుకొని కన్సిడర్ చేయగలిగినట్టుగైతే మీ సమస్యకు 100% 11 రోజుల్లో పరిష్కారం చూపబడుతుంది. సర్వేజన సుఖనో భవంతు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీలలిత. మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి. ఆయన ఏంటంటే విద్య, ఆరోగ్యం, వ్యాపారం, వివాహం అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్. ఇందులో మనకి ఎన్నో ఎదురుదొడుకులు రావడం, మనం చాలా సమస్యలకి లోనవుతూ ఉంటాం, సతమతం అవుతూ ఉంటాం. అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో, ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో, అలాగే ప్రేమ, పెని, ఇంకా వ్యాపారం, యుఎస్కి వెళ్ళాలనుకుంటారు, ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకు పరిష్కరిస్తారు. ఇంకెందుకు ఆలస్యం, శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా కింద స్క్రోల్ అవుతారు, మన ఛానల్ ఫాలో చేయండి. మీ జీవితాన్ని ఒక బంగారు బాటలో నడిపించుకోండి. ఆల్ ది బెస్ట్.